హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో ఏబీసీ జ్యూస్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. అయితే ఇక్కడ నేను ఈ మూడింటితోనే కాకుండా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఉసిరి, అల్లం, దానిమ్మని కూడా యూజ్ చేశాను. మీ దగ్గర వీటిలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్గా ఉంటే వాటితోనే మీరు ఈ జ్యూస్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ఎన్నో కీలకమైన పోషకాలతో నిండి ఉంటుందండి. ఇది ఒక మంచి డీటాక్స్ డ్రింక్, ఇమ్యూనిటీ బూస్టర్. దీన్ని తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే పింపుల్స్ ని పోగొట్టి సాఫ్ట్ అండ్ స్మూత్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. హెల్దీ హెయిర్ ని ఇస్తుంది. లివర్ ని క్లీన్ చేస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఒంట్లో రక్తం పడడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి హెల్దీగా బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వారానికి 2 నుంచి 3 సార్లు ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్ ని తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒలిచి సిద్ధం చేసుకుంటాను. చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, వెజిటేబుల్స్ ని అలాగే ఫ్రూట్స్ ని కలిపి జ్యూస్ గా తీసుకోవచ్చా అని. హెల్దీ పర్సన్స్ కి అంటే ఆరోగ్యకరమైన వ్యక్తులకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదండి ఇలా తీసుకోవడం వలన. కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం చూసి తీసుకోవాలి. ఒకసారి తాగిన తర్వాత వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యే తీరుని అబ్జర్వ్ చేసుకుంటే మనకి తాగాలా వద్దా అన్నది అర్థమైపోతుంది. ఉత్తి కూరగాయలని రసం తీసినా తాగలేం కదండి. ఇలా ఫ్రూట్స్ ని మిక్స్ చేయడం వలన టేస్ట్ కాస్త ఎన్హాన్స్ అవుతుంది, తాగాలని అనిపిస్తుంది. ఇంకా మనం ఇక్కడ తీసుకున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ప్రాముఖ్యాన్ని చెప్పుకోవాల్సి వస్తే, ముందుగా యాపిల్ అండి. యాపిల్ అనేది రోజుకొక్కటి తీసుకున్నట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్లే పనే ఉండదని పెద్దలు చెప్తారు. యాపిల్లో పెక్టిన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే రక్తంలో చక్కెరని నియంత్రిస్తుంది. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్ కణాలను నియంత్రించడంలో యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. యాపిల్ పండులోని ఈ ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తర్వాత క్యారెట్ లో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. ఈ విటమిన్ ఏ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తాయి. తర్వాత బీట్రూట్. దీని రంగు ఎలా అయితే రక్తంలా ఉందో అదే విధంగా ఇది రక్తాన్ని తయారు చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. క్యాన్సర్ బారి నుంచి రక్షిస్తుంది. బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే బీట్రూట్ మన ఆరోగ్యానికి ఒక మంచి మిత్రుడు అని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న దానిమ్మలో సగం మాత్రం తీసుకున్నామండి. ఈ దానిమ్మలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం క్యాన్సర్ సోకే అవకాశాలను తగ్గించగల పోషకాలు ఇందులో ఉన్నాయి. చర్మానికి సహజ ప్రకాశాన్ని ఇచ్చి మొటిమలు, యాక్నే వంటి సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వలన కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న ఉసిరికాయని తీసుకున్నానండి. ఉసిరి అనేది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి ఇమ్యూనిటీని చాలా స్ట్రాంగ్ గా చేస్తుంది. దీని వలన త్వరగా వ్యాధులు అనేవి మీ దరికి చేరవు. ఇది మన స్కిన్ కి, వెంట్రుకల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత 1 ఇంచు అల్లం ముక్కను కూడా వేశాను. మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చు. ఈ అల్లాన్ని వర్షాకాలం, చలికాలంలో తరచుగా తీసుకోవడం చాలా మంచిదండి. చాలా రకాల సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, కఫం వంటి వాటిని మన దరి చేరనివ్వదు. ఈ విధంగా తీసుకున్న ఫ్రూట్స్ ని, వెజిటేబుల్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఒకసారి కోర్స్ గా బ్లెండ్ చేసుకుని తీసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1.5 గ్లాసుల కూలింగ్ వాటర్ ని వేస్తున్నానండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ కి 2 గ్లాసుల వరకు జ్యూస్ వస్తుందండి. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ ని తీసుకున్నాను. మీరు దీన్ని బట్టి పెంచుకోవాలంటే పెంచొచ్చు, తగ్గించాలంటే కాస్త తగ్గించి ఇంగ్రీడియంట్స్ ని తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ ని వేసి స్మూత్ గా బ్లెండ్ చేసిన తర్వాత జల్లెడని ఉంచి జ్యూస్ ని వడగట్టుకోవాలి. మీరు తాగగలిగేటట్టయితే వడగట్టకుండా తాగడమే మంచిదండి. కానీ స్టార్టింగ్ తాగే వాళ్ళకి ఇలా వడగట్టకుండా తాగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. వడగట్టినట్లయితే ఈజీగా తాగగలుగుతారు. అయితే నేను ఇక్కడ జ్యూస్ లోకి ఉసిరికాయని వేశాను కదండి. మీ దగ్గర ఉసిరికాయ అవైలబుల్ గా లేనట్లయితే నిమ్మకాయ అయినా
హాఫ్ స్లైస్ని పిండి వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాస్త పండిన యాపిల్ని అలాగే దానిమ్మని వేయడం వలన నాకు స్వీట్ అయితే సరిపోయిందండి. మీకు స్వీట్ తక్కువగా అనిపిస్తే 1 టీ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, మన శరీరానికి ఎన్నో కీలకమైన పోషకాలను అందించే ఏబీసీ జ్యూస్ ని ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా. ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందాలంటే ఎంప్టీ స్టమక్ తో వారంలో 2 నుంచి 3 సార్లు తీసుకోండి. వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ప్రయోజనాలన్నీ తప్పకుండా అబ్జర్వ్ చేస్తారు. ఎంప్టీ స్టమక్ తో మీకు తాగడం కుదరకపోయినట్లయితే లంచ్ కి అలాగే బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో ఉండే టైంలో తీసుకోవచ్చు. ఓకేనండి, మీరు ఈ జ్యూస్ ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.